అమ్మో, వీడు వదిలేటట్టు లేడు. ఇప్పుడు కాని ఫోటో తీసి పంపకపోతే నైట్ అంతా వీడు నిద్రపోడు, నన్ను కూడా నిద్రపోనివ్వడు. ఇలాగే వదిలేస్తే నిజంగానే పొద్దున్నేకి పిచ్చెక్కువైపోతుంది. ఈ ఫోటో ఓకేనా, లేదా మామిడి టెంక తింటూ ఫోటో పంపించమంటావా మహాప్రభు? మహాప్రభు చాలు. ఆ టెంక తీసుకెళ్ళి మీ పెరట్లో నాటవే. అది పెరిగి పెద్దదవుతుంది. మన ప్రేమకు గుర్తుగా పెరుగుతుంది. దానిలా మనం కూడా బోలెడు మంది. ఇంకా ఆపి ఫోన్ సైలెంట్ లో పెట్టి పడుకో, లేదంటే ఈ మెసేజెస్ ని మీ అమ్మ ఫోన్ కి ఫార్వర్డ్ చేస్తా. ఫార్వర్డ్ చేస్తా. వద్దు. సరే, ఓకే ఓకే ఓకే, నో కంప్లైంట్. ప్లీజ్. ఫోటోలో మామిడికాయ చాలా స్వీట్గా ఉంది. సరే, గుడ్ నైట్. అబ్బా, ఏం పుట్టిందిరా దొంగ సచ్చినోడా? మెల్లగా వేసి చావచ్చు కదా. దుర్గమ్మా, 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 దుర్గమ్మా. ఏమైందే? ఏమైందే సత్యాలు? ఏమైంది అంతలార్చావు? దుర్గమ్మా, నీ ఫోటో పేపర్లో పడింది. ఏది? అమ్మ ఫోటో పేపర్లో పడిందా? అత్తయ్య ఫోటో పేపర్లో పడ్డమేంటి? దుర్గమ్మ సేవ కనకదుర్గ సేవాదళం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏసీపీ కృష్ణప్రసాద్ గారి సతీమణి శ్రీమతి కనకదుర్గ గారి చేతుల మీదుగా బెంజి సెంటర్లో చలివేంద్ర ప్రారంభం. మండు వేసవిలో చల్లని మినరల్ వాటర్ దాహార్తులకు వరంగా సేవాదళం వారు ఏర్పాటు చేసిన చలివేంద్రం చాలా ప్రయోజనకరం.
భవిష్యత్తులో కనకదుర్గా సేవాదళం, దుర్గమ్మ సేవవారు ఇలాంటి సామాజిక ప్రయోజన కార్యక్రమాలు మరిన్ని చేపడతామని తెలియజేశారు. చలివేంద్రం ప్రారంభించిన శ్రీమతి కనకదుర్గ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేదో నిన్ను కాక పట్టి బుట్టలో వేయాలని చూస్తుంది అత్తయ్య. అందుకే నీతో ప్రారంభోత్సవం చేయించింది. 2 ఫ్రిడ్జ్లు పెట్టుబడి పెట్టి నీ దగ్గర మంచి కొట్టేయాలని చూస్తుంది. ఏంటా మాటలు? మంచిని మంచిగా చూడడం నేర్చుకో. ఇక్కడ పెట్టుబడి ఎంత అని చూడడం కాదు, ప్రయోజనం ఎంతో చూడు. దుర్గ ఫోటో పేపర్లో పడేలా చేసింది అది. టీవీలో కూడా వస్తుంది నాన్న. అమ్మకి మంచి పేరు వస్తుంది. వస్తుంది, ఎందుకు రాదు? రేపు టీవీలో చేయించిందంతా తులసీనని పేరు కూడా వస్తుంది. వస్తే వచ్చిందిలే, నా తర్వాతే కదా. కరెక్టే అమ్మా. 2 ఫ్రిడ్జ్ల పెట్టుబడి అని నువ్వు కుళ్ళుకోకపోతే ఆ పెట్టుబడేదో నువ్వే పెట్టకపోయావా? ఏ కాకాలు బాకాలు నాకు రావు. ఏంటే అంటే కాకాలకు బాకాలకు నేను దాని బుట్టలో పడే వెరిదాన్లా కనిపిస్తున్నానా నీకు? ఏదైనా అది చేసింది మంచి పనే దుర్గా. ఏది ఏమైనా మంచిని మంచనే అనాలి. అవునన్నా. మంచో చెడో మా దుర్గమ్మ పేరు ఫోటో పేపర్లో పడింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉంది. పడండి పడండి. అది ఎప్పుడోకప్పుడు దీనికి ఆ పేరు ప్రతిష్టలు నా వల్లే అని చెప్పకపోదు, అప్పుడు తెలిసొస్తుంది మీకు. వస్తే వస్తుంది, కానీ మీరిప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేయకండి. ఇదిగో, అనవసరంగా ఆలోచించి జుట్టు పీక్కోకండి. తీసుకోండి. అది అత్తయ్య జుట్టు లాగినప్పుడు కానీ బాధ అర్థం కాదు. ఎన్నైనా చెప్పండి, అదేదో లాభం లేందే ఈ పని అత్తయ్యతో చేయించదు, ఇలా పేపర్లో వేయించదు. అది నీ కూతురు దుర్గా. ఎప్పటికైనా నీకు గొప్ప పేరు తెచ్చిపెడుతుంది. నా కూతురు అని నువ్వు గర్వంగా మురిసిపోయే రోజొస్తుంది. ఓసే తులసి, నువ్వు ఇక్కడున్నావా? నీ ఫోన్కి విపరీతంగా ట్రై చేశానే, స్విచ్ ఆఫ్ వచ్చింది. అవునా, నా ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. ఇంతకీ ఏంటి విషయం? అత్తయ్య పెళ్లికెళ్ళింది. వెళ్తూ వెళ్తూ నువ్వు కనిపిస్తే నీకు చెప్పమని చెప్పింది. ఏంటి, మా అమ్మ పెళ్లికి వెళ్ళిందా? ఎవరి పెళ్లికి? ఎవరో అత్తయ్యకి అత్త కూతురంట. 2 రోజుల్లో తన పెళ్ళంట. ఆవిడ కంగారులో ముందే చెప్పడం మర్చిపోయానని చెప్పి అందుకనే ప్రత్యేకంగా వచ్చి అత్తయ్యని పట్టుబట్టి దగ్గరుండి మరీ తీసుకెళ్ళింది. అత్తయ్య వెళ్తూ వెళ్తూ నన్ను చూసి కారు ఆపి, అరే ఆదిత్య, నేను అర్జెంటుగా పెళ్లికి వెళ్ళాల్సి వచ్చింది, ఇదిగో ఇది నన్ను పట్టుబట్టి తీసుకెళ్తుంది, వెళ్ళక తప్పడం లేదు, తులసికి చెప్పేద్దామంటే టైంకి ఇంట్లో లేదు, సరే నువ్వు ఒక పని చెయ్యి, నేను ఊరికి వెళ్తే తులసి ఒక్కతే ఇంట్లో ఉంటుంది, కొంచెం చూస్తూ ఉండమని చెప్పి నీ బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పి వెళ్ళింది. ఏంటి, మా అమ్మ నా బాధ్యత నీకప్పు చెప్పిందా? మ్మ్, అది నేను నమ్మాలి. మ్మ్. అయితే గీతే, మీ అమ్మ ఊరికి వెళితే నీ బాధ్యత నాకప్పు చెప్తుందేమో గాని మా అమ్మ నా బాధ్యత నీకప్ప చెప్పదు. మ్మ్. ఏయ్, మా అమ్మకి నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తెలుసా? అవును, నాకు తెలియని మా అమ్మ అత్త కూతురెవరా? మా అత్తయ్య అత్త కూతురు గురించి నాకేం తెలుసే? తెలిస్తే కాస్తో కూస్తో నీకే తెలియాలి. అదే ఆలోచిస్తున్నాను.
కానీ ఎవరో గుర్తు రావడం లేదు. పెద్ద కార్ వేసుకుని వచ్చిందే, ఒంటి నిండా నగలు కూడా ఉన్నాయి. అంత ఒంటి నిండా నగలు వేసుకొని కార్లో వచ్చి తీసుకువెళ్లే చుట్టాలు ఎవరున్నారబ్బా? ఎవరైతే అంటే అత్తయ్య వచ్చాక అన్నీ చెప్తుంది. ఆ కథ డీటెయిల్స్ అని నన్ను ఎందుకు చంపుతావు? అవునే తులసి, అలా ఆగిపోయిన బండిని కష్టంగా నెట్టుకుంటూ వెళ్ళకపోతే వచ్చి నా బండి ఎక్కొచ్చు కదా. మీ ఇంటి వరకు నేనే డ్రాప్ చేస్తా. ఏంటి, నేను నీ బండెక్కాలా? ఉమ్, అసలే నన్ను చూస్తే దుర్గమ్మత్త కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. అయినా నేను దుర్గమ్మని కాక పట్టే పనిలో ఉన్నాను. మంచి చేసుకోవాలి కదా. ఈ టైంలో నన్ను నీ బండి మీద ఎక్కించుకుని ఇంటి ముందు దింపడం ఆ దుర్గమ్మ చూసిందంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది. సర్లే అదంతా పక్కన పెట్టు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పవే. అడుగు, చెప్తాను. అత్తయ్య పెళ్లికి వెళ్ళిపోయింది, మామయ్య డ్యూటీకి వెళ్ళిపోతే ఇంట్లో ఎవరు ఉండరు కదే. అవును, ఉండరు. అయితే మరి మరి అదే బర్త్డే ఫంక్షన్ రోజు బిల్డింగ్ పైన కొన్ని డ్రీమ్స్ మిగిలిపోయాయి కదా, వాటిని కంప్లీట్ చేద్దామా? పైగా నువ్వే ఎదురుగా నేనుంటే టైం ఎందుకు వేస్ట్ చేస్తావురా అన్నావుగా. ఆ టైం ఇప్పుడు వాడుకుందామా? మంచి ఛాన్స్ దొరికింది కదా. మ్మ్హ్మ్. ఆ, బా, ఏయ్, ఆ, అరే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు విరక్కుట్టేస్తాను. ఆ, పెళ్ళయ్యే వరకు కంట్రోల్లో ఉండు. ఏమైనా ఓవర్ చేసావనుకో అత్తయ్యకి నీ చేష్టలన్నీ చెప్పేస్తా. జాగ్రత్త. ఆ, రాక్షసి, పద. పద. వస్తే వస్తుంది, కానీ మీరిప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేయకండి. అబ్బా, ఏమైంది ముసలి? నా నెత్తిన అంతలా మొట్టావు. మొట్టటం కాదే, గుండ్రాయి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటా పెట్టే పేడ తట్ట. నీదేమో కొబ్బరి బొండం అంత తలకాయ ఉంది, కానీ అందులో చిటికెడు గుజ్జు లేదు, చెంచా తెలివి లేదు. నువ్విలా కుళ్ళుకుంటూ కూర్చో, అది కుతంత్రాలు చేస్తుంది. చివరికి ఏ మంత్రమో తంత్రమో వేసి ఆదిత్యను తన్నుకుపోతుంది. నీకన్నా మహా అయితే 6 నెలలు పెద్దది. దాని బుర్రేమో ఆలోచనల పుట్ట, నీదేమో వెర్రి పుచ్చు పండు. ఇంత మట్టి బుర్రేంటే నీది? కర్మ కాకపోతే నువ్వెంత కాకా పట్టినా ఆ దుర్గ కరిగింది లేదు, కళ్యాణం జరిపించింది లేదు. ఇలా మూలలు పట్టుకుని కుళ్ళుకుంటూ కూర్చోకపోతే కాస్త నీ బుర్రకి పదును పెట్టొచ్చు కదా, ఎత్తులు వేయొచ్చు కదా, ఆ తులసిని చిత్తు చేయొచ్చు కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా నా బుర్ర దోషం కాదు, బుద్ధి లోపం కాదు, కుజు దోషం. అయినా నా పోలిక నా తెలివితేటలంటూ ఇప్పుడు నా బుర్ర లోపం అని మాట్లాడతావే? ఆఫ్టర్ ఆల్ దోష పూజ కోసం 10 సార్లు పట్టుకెళ్లి తిప్పుకొచ్చావు గాని పూజ పూర్తి చేయించగలిగావా? అసలు నీ పోలిక నీ బుర్ర రావటం నా కర్మ. నానంటావేంటి? అటు తిప్పి ఇటు తిప్పి నా మీద గెంటి నన్ను తెలివితేటలున్నాయి కానీ ఆ ఆదిత్యని నీ వెంట తిప్పుకునే తెలివితేటలు ఏడు చావలేదు నీకు. నన్ను రెచ్చగొట్టకు నానమ్మా. రెచ్చిపోతే ముచ్చులా మొహం పెడతావే గాని నువ్వేం చేస్తావే చచ్చు బుర్రదానా. అదే వద్దంటున్నాను. చూడు నానమ్మా, ఇప్పుడే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, విను. దాని కుట్ర కుతంత్రాలు ఈసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టి దాన్ని గుట్టు రట్టు చేసి అత్తయ్య కళ్ళు తెరిపించకపోతే చూడు. నిజంగా నువ్వు ఆ పని చెయ్యవే, నా నెత్తిన పాలు పోసిందాని అవుతావు. నీకు కనకాభిషేకం చేస్తాను. హా, కనకాభిషేకాలు కనకాంబరం పూలు ఏం అవసరం లేదు. ఆ తులసి బండారం బయటపడేలా బావ చేత నా మెళ్ళో తాళి కట్టించుకుంటా, తలంబ్రాలు పోయించుకుంటా. నువ్వు ఆ పని చెయ్యవే, నేను కాలినడకన మంగళగిరి కొండెక్కి స్వామికి పొర్లు దండాలు పెడతాను. 25 గంగాళాల పానకం స్వామికి పోస్తా. నువ్వు పానకం తయారు చేసుకో, నేను నా పెళ్లి ప్రయత్నం చేస్తా. తులసి, అయిపోయావే నీ ఆట కట్టు.
నా తల్లి నా తల్లి. తులసి, మామయ్య ఏంటిది మామయ్యలో సడన్ గా ఇంత మార్పు? ఏంట్రా తులసి అలా చూస్తున్నావు? అయినా ఎందుకు ఈ డొక్కు బండితో అంత కష్టపడ్డావు? చూడు, ఒళ్ళంతా చెమటలు ఎలా పట్టాయో. మామయ్య దీన్ని డొక్కుబండి అంటావేంటి? ఇది నా ప్రాణం. మేరా దిల్ కా తుకడా. ఇది నా దిల్ కా ధడ్కన్. నా ఫ్రెండ్ ఇది. ఏదో పాపం చిన్న నలత చేసింది అంతే. ఆ మాత్రం దానికి దీన్ని డొక్కనాలా? ఇది అలిగితే అస్సలు కదలదు తెలుసా? ఇదెందుకు ఆగిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు ఆగిందంటావు? ఇలా మిమ్మల్ని నా దగ్గరికి రప్పించడానికి, మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చూపించడానికే ఇదిలా చాలే ఆప్రా. తులసి, వస్తువుల మీద మరీ అంత ప్రేమ చూపించొద్దు. ప్రేమలో తేడాలుండవు మామయ్య. బాగా మాటలు నేర్చావు. ఇదిగో, బండిలో ట్రబుల్ ఇవ్వడం మొదలు పెడితే ఇక ముందుకు సాగలేవు. దాన్ని నమ్మేసి కొత్తది కొనుక్కో. దీన్ని అమ్మేయడమా? అలాంటి ఆలోచన నాకు అస్సలు లేదు మామయ్య. ఇప్పుడు ఇంకా దీన్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ఏ? మిమ్మల్ని నాకు దగ్గర చేసింది కదా, నా లైఫ్ లాంగ్ ఇదొక తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది. దీన్ని చూసినప్పుడల్లా నువ్వు నాకు చెమటలు తుడిచిందే గుర్తొస్తుంది. ఇది ఒక గొప్ప ఫీలింగ్ ని నాకు సొంతం చేసింది మామయ్య. ఇది నా బంగారు స్కూటీ, నా లవ్లీ ఫ్రెండ్. సర్లే, దీన్ని ఇక్కడే వదిలేసి వచ్చి కారెక్కు. మెకానిక్ పంపిస్తాను, బాగు చేసి ఇంటి దగ్గర పెడతాడా. ఇంత మేలు చేసిందాన్ని వదిలేసి రావాలా? సమస్య లేదు. సరేగాని నువ్వేంటి మళ్ళీ ఎండలో బయలుదేరావు? అదే, కొంచెం స్టేషన్లో అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్తున్నాను. తులసి, నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అదేంటి మామయ్య, ఇప్పుడే కదా చెమటలన్నావు, మళ్ళీ హ్యాపీ అంటున్నావేంటి? మొత్తానికి మీ అత్తకి భలే ఐస్ పెట్టావురా. ఏదో చలివేంద్రం అత్తయ్యతో ఓపెన్ చేయించి పొగడతలతో ముంచెత్తావట కదా. నాకు కూడా తెలిసిందిలే, మీ అత్తయ్య ఏవో ఓ ఎగిరి గంతులేస్తుంది. మొత్తానికి ఏదో చేస్తున్నావు. ఆల్ ది బెస్ట్ రా. విత్ యువర్ బ్లెస్సింగ్స్ మామయ్య. అవును, నాకు ఆల్ ది బెస్ట్ లో అవి తర్వాతలే గాని నేను నీకేం చెప్పాను? ఎండలు బాగా ఉన్నాయి, 4 రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. ఇది సీజనల్ జాబ్ కాదమ్మా, మా ప్రొఫెషన్ అటువంటిదే. మనం ఎండ అని ఇంట్లో కూర్చుంటే బయట ప్రజలకి శాంతి భద్రతలు కరువు అవుతాయి. ఆ ప్రజల్లో నేను మీ చెల్లెలు కూడా ఉన్నాం. అది కూడా గుర్తించి నీ చెల్లెలకి తృప్తి కలిగించు మామయ్య. నేను అదే పనిలో ఉన్నాను రా. సర్లే, స్టేషన్కి వెళ్ళి టైం అవుతుంది కానీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను రా. మరి నా బండి? నేను స్టేషన్ పీసీని పంపిస్తానమ్మా. లాక్ చేయి. నువ్వు స్టేజ్కి వచ్చినాను కలు, బండి ఒకటి తీసుకురావాలి.